మిత్రులందరికీ నమస్కారం. రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం. 2014 మే 23వ తేదీన మనం చిత్రం విడుదలైంది. 2024 మే 23వ తేదీ నాటికి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మనం చిత్రం గురించి ఎందుకు ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే, అక్కినేని నటించిన ఆఖరి చిత్రం. 3 తరాలు కలిసి నటించిన చిత్రం. అక్కినేని కుటుంబం 3 తరాలు కలిసి నటించిన చిత్రం. నాగార్జున గారికి ఎందుకో అక్కినేనితోనూ అలాగే కొడుకులతోనూ కలిసి ఒక సినిమా రూపొందించాలి అనేటువంటి కోరిక ఉండేది. అదే సమయంలో దర్శకుడు విక్రమ్ కుమార్ ఇష్క్ సినిమా చేస్తున్నారు. ఆయన దగ్గర ఇలాంటి 3 తరాల కథ ఒకటి సిద్ధంగా ఉంది. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి గారు ఒకసారి మీరు నాగార్జున గారికి ఈ కథ చెప్పండి, ఆయన కూడా ఇలాంటి కథ కోసం చూస్తున్నారు అన్నప్పుడు అలా విక్రమ్ కుమార్ గారు కలవటం, ఆ కథ వినిపించటం. అయితే నాగార్జున గారు ఒక షరతు పెట్టారంటారు, ముందర మీ ఇష్క్ సినిమా కంప్లీట్ చేయండి, కంప్లీట్ చేసిన తర్వాత దాన్ని చూస్తాను, ఈలోగా మీరు స్క్రిప్ట్ని పూర్తిగా డెవలప్ చేయండి అని చెప్పారని. దాదాపు 9-10 నెలల తర్వాత విక్రమ్ కుమార్ గారు స్క్రిప్ట్ రెడీ చేసి నాగార్జున గారికి ఒక 2.5 గంటల నేరేషన్ ఇచ్చిన తర్వాత అక్కినేని గారు ఆ కథని దాదాపు ఒక 6 గంటల పాటు విన్నారని. అలాగే రాఘవేంద్రరావు గారికి నాగార్జున గారి స్క్రిప్ట్ ఇచ్చి మీ అభిప్రాయం చెప్పండి అంటే ఆయన కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది, ఇంకొంచెం సింప్లిఫై చేయండి, ఇంకొంచెం అందరూ కనెక్ట్ అయ్యేలా చేయండి అన్నప్పుడు కొంచెం మార్పులు చేయటం. అలాగే సెకండ్ హాఫ్ అంతా కొంచెం చాలా కాంప్లికేటెడ్గా ఉంది అన్నప్పుడు నాగేశ్వరరావు గారు కొంచెం కాస్త కామెడీని కలపండి అని చెప్పడం. ఇట్లా ఈ విధంగా మనం స్క్రిప్టు రూపంతో వచ్చింది. మనం సినిమా 2013 జూన్లో ప్రారంభమైతే అక్కినేని గారికి మీ అందరికి గుర్తునే ఉంటుంది, ఆయనకి 2013 అక్టోబర్లోనే క్యాన్సర్ ఉన్నట్టుగా తెలిసింది. సరే, ఆయన అదే నెలలో ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అక్టోబర్ 27 ఆ ప్రాంతంలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తను ఏ విధంగా తన ప్రస్థానం జరుగుతూ వచ్చింది, అలాగే 2 సార్లు ఛాలెంజెస్ ఆయన ఏ విధంగా ఎదుర్కొంది. అంటే ఒకసారి ఆయనకి బైపాస్ అయింది, తర్వాత ఇంకోసారి జరిగింది. ఈ 2 ఛాలెంజెస్ని ఏ విధంగా ఎదుర్కొన్నాను నేను, ఈ 3వ ఛాలెంజ్ని కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని ప్రెస్ ద్వారా, అంటే మీడియా ద్వారా అందరికీ ఆయన తెలియజేశారు. ఎందుకంటే మీ అందరి ఆదరాభిమానాలతోనే ఇంత దూరం వచ్చాను నేను. 90 ఏళ్ల వయసులో క్యాన్సర్ ఉందని తెలిసింది. క్యాన్సర్ చిన్నవాళ్ళకి వస్తే చాలా అగ్రెసివ్గా ఉంటుందిట, పెద్దవాళ్ళకి వస్తే కాస్త నెమ్మదిగానే ఉంటుంది. నా ధైర్యం ఉంది, నేను ఇంకొన్నాళ్ళు తప్పకుండా మీతో ఉంటాను అని అన్నప్పుడు. అలాగే వాళ్ళ అమ్మగారు 96 సంవత్సరాలు జీవించారట. మా అమ్మగారు 96 సంవత్సరాలు జీవించారు, నేను కూడా 96 సంవత్సరాలు బతుకుతాననేటువంటి ఆశని ఆయన వ్యక్తపరిచారు. సరే, ఏవో కాంప్లికేషన్స్ రావటం, ఆ షూటింగ్ దాని ప్రకారం మార్చడం, ఇవన్నీ జరిగాయి. అందుకనే అక్కినేనితో తీసినటువంటి లాస్ట్ షాట్ ఆ సినిమాకి లాస్ట్ షాట్ అయింది. తర్వాత అక్కినేని గారు ఆయన హాస్పిటల్ చేరటం, ఆయన సర్జరీ జరగటం ఎంతో జరిగింది. ఆయన నాగార్జున ఒక కోరట, నువ్వేదో అప్పటికి ఆయన వాయిస్ తగ్గిపోయింది, చాలా ఫీబుల్గా ఉన్నట్టుంది, గొంతు సరిగ్గా లేదని మరొకరి చేత డబ్బింగ్ చెప్పి ప్రయత్నం చేయించకు, డబ్బింగ్ ఎక్విప్మెంట్ ఇంట్లో పెట్టండి, నేను ఎప్పుడు రెడీ అయితే అప్పుడు డబ్బింగ్ చెప్తాను అన్నారని. అలాగే నిజంగానే డబ్బింగ్ ఎక్విప్మెంట్ ఇంట్లో సిద్ధం చేసి ఉంచారట. దాదాపు జస్ట్ ఇంకా ఆయన చివరి రోజుల్లో మొత్తానికి ఆయన రాలేదు మాట. చివరి రోజుల్లో మరి ఆయన ఏమి కాన్ఫిడెన్స్, ఏమి ప్రార్థన చేశారో కానీ ఆయన గొంతు తిరిగి వచ్చింది. 2-3 రోజులు నేను డబ్బింగ్ పూర్తి చేశారని చెప్పి నాగార్జున అంటారు. అందుకనే మనం సినిమా అలా ఒక అనుభూతిగా, ఒక గొప్ప జ్ఞాపకంగా తెలుగు ప్రేక్షకులకి మిగిలిపోతుంది. ఇది పునర్జన్మల కథ. పునర్జన్మతో చాలా కథలు వచ్చాయి కదా, జానకిరాముడు కానీ, మగధీర, సరే పాత మోగ మనసులు. అంటే ఇందులో రివెంజ్ డ్రామా ఏం లేదు. సరే, నాకు తెలిసిందే పునర్జన్మలు అని మళ్ళీ వాళ్ళు 2 సార్లు 3వ సారి జన్మించడం, కలవటం, ఇట్లా. అది పాత్ర పేరు గమ్మత్తుగా చూడండి. అక్కినేని నాగేశ్వరరావు గారి క్యారెక్టర్ పేరేమో చైతన్యం ఉంటుంది, నాగార్జున గారి క్యారెక్టర్ పేరేమో నాగేశ్వరరావు ఉంటుంది, చైతన్య క్యారెక్టర్ పేరేమో నాగార్జున ఉంటుంది. ఇలా
కథని ఒక కాంప్లెక్స్ కథ, ఒక కొత్త కథ తెలుగు ప్రేక్షకులకి చెప్పాలంటే. ఈ సినిమాలో బాగా ఎస్సెట్స్గా మనం చెప్పాల్సింది సంగీతం. అనూప్ రూబెన్స్కి ఇది 25వ చిత్రం. ఈ సినిమాలో 5 పాటలు ఉంటే 3 పాటలు చాలా సూపర్ డూపర్ హిట్ సాహిత్యపరంగా ప్లస్ ట్యూన్ పరంగా. వీటన్నిటికీ మించి అనూప్ తోటి విక్రమ్ కుమార్ ఈ మ్యూజిక్ సిట్టింగ్స్ కూర్చున్నప్పుడు ఎవరు కాస్టింగ్ ఏమి చెప్పకుండా కేవలం ఈ సిచ్యుయేషన్ ఇది, దీనికి మీరు పాట చేసేవ్వండి అని చెప్పి ట్యూన్ తీసుకున్నారట. అందుకనే ప్రతి ట్యూన్ బాగుంటుంది. కొన్ని 3 పాటలు ఒకసారి గుర్తు చేస్తారు. నాకు బాగా ఇష్టమైన పాట అయితే కనిపించని మా అమ్మకే అమ్మయ్యానుగా, ఎంత బాగుంటుంది ఆ పాట. పిక్చరేషన్ చూడండి, నాగార్జున గారు ఎస్పెషల్లీ అటు నాగ చైతన్య, ఇటు సమంత వాళ్ళతోటి, వాళ్ళిద్దరు అమ్మా నాన్నలు అన్న భావంతో ఒక ఎక్స్ప్రెషన్ కానీ అందమైన చిత్రీకరణ. కనిపించని మా అమ్మకే అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా, ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కలయిక కంటి చూపు, ఒకరిది మాట ఒకరిది భావం, ఇరువురి కదలిక కదిపిన కథ ఇది, ఇది ప్రేమ తిరిగొచ్చే తీయగా ఎదురొచ్చే హాయిగా. ఈ పాట భరత్ అనేటువంటి కుర్రాడు పాడాడు. మళ్ళీ ఇంకా వేరే పాటలు పాడాడు లేదు నాకు తెలియదు, కానీ చాలా అద్భుతమైన పాట. ఎన్నిసార్లు విన్నా అసలు బోర్ కొట్టని పాట. మరొక పాట అజిత్ సింగ్ పాడాడు. ఆ పాట కూడా చాలా బాగుంటుంది, పిక్చరేషన్ కూడా బాగుంటుంది. ఆ పాట కదులను తాకే ఓకల చూపే నిన్నిలా, నన్నే మార్చేను నిన్నయ్యేలా, మనసును లాగే మాయల వేసే ఓ వల, నీ నవ్వులే నీడల, నీలోనే ఉన్న నీ ప్రేమే నే కోరుకున్నా. ఈ 2 చంద్రబోస్ రాశారు ఈ పాటలో. ఇంకొక పాట కూడా ఉంది, చిన్ని చిన్ని ఆశలు నాలో రేపెనే, చిరు చిరు చిందులు నాలో వేసనే. ఇంకొక పాట కొంచెం నేను పుట్టాను లోకం మెచ్చింది అనేటువంటి పాట, కొంచెం రీమిక్స్లా ఉంటుంది. ఆ పాటని అక్కినేని గారితో షూట్ చేద్దాం అనుకున్నట్ట. అది చివరికి మెటీరియల్స్ కాలేదు. నాన్న పర్వాలేదు, మీరు పాట చేయగలిగితేనే చేయండి, లేకపోతే మేము ఏదో మేనేజ్ చేసుకుంటామని నాగార్జున చెప్పారట. సో అలా మనం సినిమాకి సంభాషణలు సమకూర్చింది కూడా హర్షవర్ధన్. విచిత్రంగా గుండె జారి గల్లంతైందే ఆ సినిమాకి తను డైలాగ్స్ రాశాడు. మళ్ళీ హర్షవర్ధన్ ఈ సినిమాకి సంభాషణలు అందించాడు. అలాగే హీరోయిన్గా ఇలియానా అనుకున్నారు, కానీ ఇలియానా బహుశా ఎక్కడ పారితోషికం దగ్గర డిఫరెన్సెస్ వచ్చినట్టున్నాయి. శ్రేయా శరణ్కి హీరోయిన్గా అవకాశం వచ్చింది. శ్రేయా శరణ్ యాప్ చాయిస్ ఏమో అనిపిస్తుంది. అలాగే నాగ చైతన్య, సమంత ఈ కాంబినేషన్ కూడా. సినిమాలో పిఎస్ వినోద్ ఫోటోగ్రఫీ. ఒరిజినల్గా పిసి శ్రీరామ్ని సంప్రదిద్దాం అనుకున్నారు, కానీ ఆయన వేరే సినిమాలో బిజీగా ఉండటంతో పిఎస్ వినోద్ ఈ సినిమాకి ఛాయాగ్రహణం వహించారు. చాలా అద్భుతంగా పాటల దగ్గర నుంచి అన్నీ కూడా చాలా బాగా మనకి కనిపిస్తాయి. మన సినిమా నాగార్జున ఆయన ఆడియో రిలీజ్ అప్పుడు చాలా ఎమోషనల్ అయ్యి మాట్లాడిన మాటలు చూసినప్పుడు మనకు కొన్ని గుర్తుండిపోతాయి. అలా మన సినిమా రాజ్ కపూర్, కల్లాజ్ ఔర్ కల్, అప్పుడు పృథ్వీరాజ్ కపూర్, రాజ్ కపూర్, రణధీర్ కపూర్ కలిసి కల్లాజ్ ఔర్ కల్ సినిమా హిట్ జరిగింది. ఆ సినిమా ఎంత హిట్టో నాకు గుర్తులేదు, కానీ మనం మాత్రం తెలుగు వారందరికీ కూడా బాగా నచ్చిన మిత్రం, బాగా మెచ్చిన చిత్రం. అందునే ఏఎన్ఆర్ లాస్ట్ షాట్నే ట్రైలర్గా కానీ లేదంటే పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు నాగేశ్వరరావు నవ్వుతూ అలా చూస్తూ ఉంటారు. సో దాని కింద క్యాప్షను ఏఎన్ఆర్ లివ్స్ ఆన్ అని పెట్టినప్పుడు ఇన్ మనం అంటే నాగ చైతన్య ఇన్ మనం ఎందుకు ఏఎన్ఆర్ లివ్స్ ఆన్ అంటే బాగుంటుంది కదా అని సజెషన్ చేశారని ఒకసారి నాగార్జున చెప్పారు. అలాగే ఏఎన్ఆర్ లివ్స్ ఆన్ అనేటువంటి మాటతోటి ఆ సినిమా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఉండిపోయింది. అలా మన సినిమా 10 సంవత్సరాలు అయినా సరే బహుశా రాబోయే తరాలకి
అక్కినేని అనేటువంటి ఒక లెజెండ్. ఆయన చూడండి, ముందర చెప్పినట్టు 1944లో సీతారామ జనంతో మొదలుపెట్టిన ఆయన 2014 మనం చిత్రం వరకు నటించారు. అంటే భారతీయ సినిమా వయస్సు అప్పటికి 100 సంవత్సరాలు. ఆ 100 సంవత్సరాలలో అక్కినేని పరిశ్రమలో సినీ పరిశ్రమలో 70 ఏళ్ల పాటు నటించారు. బహుశా మరి ఏ నటుడికి దొరకని ఒక ఖ్యాతి, ఒక అదృష్టం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఒక కాంప్లెక్స్ కథని, పునర్జన్మల కథని ఒక సెల్యులాయిడ్ పోయంగా తీసినటువంటి ఘనత దర్శకుడు విక్రమ్ కుమార్ది. తెలుగు ప్రేక్షకులకి అక్కినేని ఒక డెస్టినీ ఎలా చూడండి. ఆ డెస్టినీ అనండి ఏదోనండి, ఇక తాను వెళ్ళిపోతాను అని ఎక్కడో ఇంట్యూషను ఏదో అనిపించినట్టుగా ఆ సినిమా షూటింగ్లో ఉండగానే అక్కినేని అందరికీ గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోయారు. నాగార్జున మాట అంటారు, జనవరి 15న అన్నపూర్ణ స్టూడియో 74లో ఓపెన్ చేసినట్టు, ప్రారంభించారు. అందుకని జనవరి 15వ తేదీ అక్కినేనిట ఆ రోజు స్టాఫ్ అందరిని పిలిచి ఆయనే స్వయంగా వడ్డించి బ్రేక్ఫాస్ట్కి అందరిని ఆహ్వానించి పిలిచి అందరితోటి కబుర్లు చెప్పడం అలవాటు. జనవరి 22 మే 2014లో ఆయన పోయారు కదా. కానీ రాలేనేమో అన్న వ్యక్తి ఒక వారం రోజుల ముందరే, ఇంకా ఆయన పోయడానికి వారం రోజుల ముందర నేను రాలేను అన్న వ్యక్తి కూడా జనవరి 15న మళ్ళీ ఆ స్టూడియో ప్రాంగణంకి వచ్చి అందరికీ బ్రేక్ఫాస్ట్ సర్వీసెస్ అంటే పక్కన కూర్చొని అందరితోటి ఫోటోలు దిగి అందరితో మాట్లాడి ఆప్యాయంగా మాట్లాడి గుడ్ బై చెప్పి వెళ్ళిపోయారట. అది జరిగిన వారం రోజులకే ఆయన శివైక్యం చెందారు. అలాగే 22 చాలా ముఖ్యమైన రోజులు చెప్పాను కదా. మే 22న అమెరికాలో ఈ సినిమాని రిలీజ్ చేశారు. హైదరాబాద్లో ప్రీమియర్ షో వేశారు. అలా మనం వచ్చి 10 సంవత్సరాలు అయినా సరే మన గుండెల్లో చిరకాలం నిలిచిపోయే సినిమా, ఒక మహానుభావుడు, ఒక అద్భుత నటుడి చివరి సినిమాగా మనందరికీ గుర్తుండిపోతుంది. మనం నిర్మించేటువంటి నిర్మాత దర్శకులకి, ఆ సినిమాలో పనిచేసినటువంటి టెక్నీషియన్స్కి, నటీనటులకి వాళ్ళొక గొప్ప మెమరీ అయితే చూసినందుకు మనకు గొప్ప అనుభూతి, తృప్తి. ఇది మనం గురించినటువంటి కొన్ని బిహైండ్ ది సీన్స్ విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.